మా వాడు 6th వచ్చాడండి. స్కూల్ మార్చాలి. ఎన్ని ఫెసిలిటీస్ ఉంటే ఏం లాభం? సబ్జెక్ట్లో అసలు స్టాండర్డ్సే లేనప్పుడు. మా అమ్మాయి స్కూల్లో అకాడమిక్స్ ఓకే అండి, కానీ అది తప్ప ఇంకేమీ లేదు. గ్రౌండ్ చాలా బాగుంది, కానీ వేరే యాక్టివిటీస్ చాలా వీక్. కంగారు పడకండి. రెసిడెన్స్ స్కూల్స్ తో మంచి చదువుతో పాటు ఆల్ రౌండ్ డెవలప్మెంట్. రైట్ ఏజ్ లో రైట్ ఫౌండేషన్ తో రెసిడెన్స్ స్కూల్స్ ఇప్పుడు హైదరాబాద్ అంతటా. సంక్రాంతి స్పెషల్ గా విడుదలైన సినిమా అనగనగా ఒక రాజు. ఈ చిత్రంలో కుర్ర హీరో నవీన్ పోలిశెట్టి నటించారు. ఈ అనగనగా ఒక రాజు సినిమాకు హిట్ టాక్ వచ్చేసింది. జనవరి 14న రిలీజ్ అంటూ ప్రభాస్, మెగాస్టార్ రవితేజలకు ఛాలెంజ్ చేయడమే కాదు, అందుకు తగ్గ క్రేజీ ప్రమోషన్స్ తో సంక్రాంతి బరిలోకి దించారు. చిన్న సినిమా, చిన్న హీరో అనుకుంటారేమో అని నవీన్ ప్రమోషన్స్ తోనే యూత్ ని తన వైపుకు తిప్పుకున్నాడు. ఇక వరల్డ్ వైడ్ గా విడుదలైన అనగనగా ఒక రాజు చిత్రానికి పాజిటివ్ టాక్ స్ప్రెడ్ అయింది. స్టోరీ రొటీన్ అయిన నవీన్ పోలిశెట్టి తన భుజాల మీద సినిమాని మోసాడు. వన్ మ్యాన్ షో అంటూ సినిమా చూసిన ఆడియన్స్ కామెంట్స్ పెడుతున్నారు. యూత్ ని, ఫ్యామిలీ ఆడియన్స్ ని నవీన్ పోలిశెట్టి థియేటర్స్ కి రప్పిస్తున్నాడు. హీరోయిన్ మీనాక్షి చౌదరి తన పాత్రకు పూర్తి న్యాయం చేసింది. అంతేకాదు నవీన్ తో ఆమె స్క్రీన్ పేర్ ఆకట్టుకునేలా ఉంది. ఇక నిర్మాతలు బడ్జెట్ ను భారీగా పెట్టడంతో ప్రొడక్షన్ వాల్యూస్ కూడా రిచ్ గా కుదిరాయి. ఈ సంక్రాంతి విన్నర్స్ లిస్ట్ లోకి అనగనగా ఒక రాజు కూడా చేరిపోయింది.